మనం రాగి పిండితో చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటాం, కానీ ఇలాంటి వెరైటీ ఎప్పుడు ట్రై చేసి ఉండము. సో ఒక్కసారి ఈ వెరైటీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. నేను ఇక్కడ రాగి సూప్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం బటర్, ఇంకొక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసి అది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు నేను అందులో వెల్లుల్లి వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి స్మెల్ మొత్తం మన ఆయిల్కి ఇంకా బటర్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే సూప్ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, దాని యొక్క క్రంచీనెస్ అలానే ఉండాలన్నమాట. దాని తర్వాత మనం అందులో కట్ చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్ ఇంకా బీన్స్ వేయాలి. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇఫ్ మనకు కావాలంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కూడా వేసుకొని ఫ్రై చేయొచ్చు. ఇందులో ఇప్పుడు నేను కావాల్సినంత సాల్ట్ అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను. ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. మీకు సూప్ కన్సిస్టెన్సీలా ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని అవి బాగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత అందులో మనం ఇంతకుముందు ఆల్రెడీ డైల్యూట్ చేసిన రాగి పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తం అందులో వేసి బాగా కలపాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలిపి అందులో ఇంతకుముందు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక 5 minutes బాగా మరగనివ్వాలి. మనకి థిక్నెస్ బాగా వచ్చేంత వరకు మరగనిస్తే సూప్ సరిపోతుంది. ఇక్కడ మీరు ఇంకా కావాలంటే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ చలికాలంలో ఈ సూప్ తాగితే చాలా హెల్దీ అండ్ టేస్టీ.